ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలపై గురువారం శాసన మండలి భగ్గుమంది. హజ్ యాత్ర, కాశీ యాత్రలపై ఆయన చేసిన వ్యాఖ్యలతో మండలిలో తీవ్ర గందరగోళం చెలరేగింది. మెడికల్ కాలేజీల విషయంలో జరిగిన చర్చకు సమాధానం దాటవేస్తూ ఏదేదో మాట్లాడిన మంత్రి సభ్యుల అసహనానికి గురయ్యారు. చివరికి అన్పార్లమెంటరీ పదాలను ఉపసంహరించుకుంటున్నట్టుగా చెప్పారు సత్యకుమార్. మంత్రి వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగిస్తామని మండలి చైర్మన్ ప్రకటించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నిర్మాణం పూర్తయి ప్రారంభమైన మెడికల్ కాలేజీలను ఏ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వైఎస్ఆర్సీపీ సభ్యులు శాసనమండలిలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అండర్టేకింగ్ ఇవ్వమని మెడికల్ కౌన్సిల్ సూచించినా ఇవ్వలేదని, అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంటని వైఎస్ఆర్సీపీ సభ్యుడు అరుణ్ కుమార్ ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని కూటమి పార్టీలన్నీ వ్యతిరేకించాయని, ఇప్పుడు అసలు మెడికల్ కాలేజీలను ఏ విధంగా నడుపుదామనుకుంటున్నారని ప్రభుత్వాన్ని అడిగారు అరుణ్ కుమార్. మీరేమని చెప్పారు అధ్యక్ష? సెల్ఫ్ ఫైనాన్స్ మేము దానికి వ్యతిరేకం అని చెప్పారు అధ్యక్ష. మీరు 50% సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 50% సీట్స్ గవర్నమెంటు టెండర్ కోటా, 50% సెల్ఫ్ ఫైనాన్స్ కోటా. మేము సెల్ఫ్ ఫైనాన్స్ కోటాకి విరుద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు చేశారు అధ్యక్ష. నేను మీ ద్వారా సభను అడుగుతున్నాను అధ్యక్ష, మీ ద్వారా గవర్నమెంట్ మంత్రిగా అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఈ ప్రభుత్వ కళాశాలని పీపీపీ మోడల్లో వెళ్తున్నారా? పూర్తిగా ప్రభుత్వమే ఈ మెడికల్ కళాశాల నిర్వహణ జరుగుతుందా? వైఎస్ఆర్సీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమాధానమిస్తూ అసందర్భానవసర వ్యాఖ్యలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. హజ్ యాత్ర గురించి, కాశీ యాత్ర గురించి ప్రస్తావిస్తూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేశారు ఆయన. దీంతో మంత్రి డౌన్ డౌన్ అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. మంత్రి వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అభ్యంతరకర వ్యాఖ్యలుంటే తొలగించమని మండలి చైర్మన్ కు మంత్రి విజ్ఞప్తి చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవద్దని ప్రతిపక్ష సభ్యులంటుంటే మరోసారి విపక్ష సభ్యులను రెచ్చగొట్టేలా మంత్రి కామెంట్స్ చేశారు. హజ్ యాత్రలో ఏదైనా అన్పార్లమెంటరీ అనిపిస్తే వాటిని వెనక్కి తీసుకోవచ్చు అధ్యక్ష. దీనిపై మండలిలో డిప్యూటీ చైర్మన్ యగ్యా ఖానం మాట్లాడుతూ ఒక వర్గం వారి మనోభావాలు దెబ్బతినేలా ఎవరూ మాట్లాడొద్దని సూచించారు. ఒక ముస్లిం మైనారిటీ మనోభావాలకు దెబ్బతినే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు అధ్యక్ష. మాట్లాడలే ఉన్నాయా అధ్యక్ష? అరే మీరు ఏం చేస్తారా మీరు అసలు? అధ్యక్ష, హజ్ యాత్ర ఏంటిది? ఇది సభేనా లేకపోతే ఏంటిది? అధ్యక్ష కూర్చోండి, గౌరవ డిప్యూటీ చైర్మన్ మాట్లాడండి అధ్యక్ష. హజ్ యాత్ర అంటే ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీలు కూడా అధ్యక్ష, ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి హజ్ చేయాలా అనేది అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష. అదే విధంగా కాశీకి వెళ్ళాలన్నా కూడా, ఎక్కడ పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలంటే కూడా అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష. అందరి మనోభావాలకు కూడా అందరం మేము గౌరవిస్తూ కూడా ఎప్పుడు ముస్లిం మైనారిటీల విషయంలో ఇలా మాట్లాడి మన మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నందున రికార్డుల నుంచి తొలగిస్తామని చైర్మన్ మోషన్ రాజు ప్రకటించారు. తరువాత ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతుండగా అధికార కూటమి సభ్యులు పదే అడ్డు తగిలారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు. House is adjourned for 5 minutes.